Hi dear students, good morning. I am Jaya Kumari, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University. Now we are discussing about the Tally with GST Unit 3. Unit 3లో ఫోర్త్ క్వశ్చన్ మనం ఇవాళ చూస్తున్నాము. హౌ టు క్రియేట్ న్యూ వోచర్ టైప్స్ ఆల్టరేషన్ deletion of a voucher. Try explain the process of creation alteration of deletion of a vouchers in Tally. First creation of vouchers చూసినట్లయితే creation of vouchers. Tally ERP9 allows us to different types of vouchers and record classification vouchers as for our requirements. For example, we can further classify payment vouchers by creating vouchers types with the name bank payment, cash payment. To create new voucher type. Go to gateway of Tally and accounts information. ఫస్ట్ మనం ఏంటి గో టు గేట్వే ఆఫ్ టాలీకి వెళ్తాము. నెక్స్ట్ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ అనే దానికి వెళ్తాము. తర్వాత వోచర్ టైప్ అనేది మనం చేయడం జరుగుతుంది. అంటే వోచర్ టైప్ మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎంటర్ ద వోచర్ నేము, స్పెసిఫై ద టైప్ ఆఫ్ వోచర్, స్పెసిఫై ద మెథడ్ ఆఫ్ వోచర్ నెంబరింగ్, స్పెసిఫై ద మెథడ్ ఆఫ్ నెంబర్ వోచరింగ్, యాక్టివేట్ ఆర్ deactivate other functions as required. Enter the date in the voucher type creation screen. First of all name చూసినట్లయితే write the name of the voucher type. Type of voucher, and next one is type of voucher. Write voucher type. అయితే వోచర్స్ అనేవి మనం ఎలా చేస్తాము, అన్ని చెల్లింపుల్ని పేమెంట్ వోచర్లో వేయడం జరుగుతుంది. పేమెంట్ వోచరు, రిసిప్ట్ వోచరు, కాంట్రా వోచరు, జర్నల్ వోచర్ ఇవన్నీ ఉండడం జరుగుతాయి. వాటికి ఒక్కొక్క కీ అనేది ఇవ్వడం జరుగుతుంది. పేమెంట్ వోచర్స్కి వచ్చేసరికి F5, అలాగే రిసిప్ట్ వోచర్కి వచ్చేసరికి F8, అలాగే పర్చేజ్ వోచర్కి వచ్చేసరికి F9, అలాగే జర్నల్ వోచర్ వచ్చేసరికి F7, కాంట్రా వోచర్ వచ్చేసరికి మనకి F4గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే పేమెంట్ వోచర్లోకి వచ్చేసరికి మనం ఏం చేస్తాము, అన్ని రకాలైనటువంటి చెల్లింపులను చేసినప్పుడు పేమెంట్ వోచర్లో అనేది ఎంటర్ చేస్తాము. అప్పుడు దానికి మనకి ఏమవుతుంది, F5 కింద మనం వేసుకోవడం జరుగుతుంది. అంటే పేమెంట్ వోచర్స్ అనేవి ఏముంటాయి, క్యాష్ పర్చేజెస్ కానివ్వండి, శాలరీస్ కానివ్వండి, రెంట్, వేజెస్, క్యారేజ్ ఆన్ పర్చేజెస్ ఇవన్నీ ఎక్సెట్రా మొదలైనవన్నీ మనకి పేమెంట్ వోచర్లో రావడం జరుగుతుంది. అంటే ఇవన్నీ మనం ఏం చేస్తాం, పే చేస్తాం. క్యాష్ పర్చేజెస్ కానివ్వండి, శాలరీస్ అనేవి కానివ్వండి పే చేస్తాం కదా, రెంట్ కానివ్వండి, వేతనాలు కానివ్వండి ఇవన్నీ మనం పే చేయడం వల్ల ఏమవుతుంది, పేమెంట్ వోచర్ అనేది మనకి రావడం జరుగుతుంది. వోచర్కి వచ్చేసరికి మనం ఏం కన్సిడర్ చేస్తామంటే F5 కింద మనం చేస్తాము. నెక్స్ట్ రిసిప్ట్ వోచర్ మనం చూసినట్లయితే రిసిప్ట్ వోచర్ అనేది మనం అన్ని రకాలైనటువంటి వస్తువులను మనం రిసిప్ట్ వోచర్లో ఎంటర్ చేస్తాము. అంటే మన దగ్గరికి ఫర్ ఎగ్జాంపుల్ సరుకుల్ని అమ్మాము అనుకోండి, అమ్మినప్పుడు మన దగ్గరికి ఏమవుతుంది, క్యాష్ అనేది రావడం జరుగుతుంది. సో మనం ఏం చేస్తున్నాం, రిసీవ్ చేసుకుంటున్నాం. సో మనకి ఏమవుతుంది, అది రిసిప్ట్ వోచర్ అనేది అవుతుంది. అంటే మనం ఏం చేస్తాము, రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి రిసిప్ట్ వోచర్కి F6 కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సేల్స్ వోచర్ మనం చూసినట్లయితే సేల్స్ అనేది ఏంటి, రా మెటీరియల్స్ని మనం అరువు పైన అమ్మినప్పుడు మనం ఏం చేస్తాం, సేల్స్ వోచర్లో మనం ఎంటర్ చేస్తాం. దాన్ని F8 కింద కన్సిడర్ చేసుకోవచ్చు. గూడ్స్ని కానివ్వండి, రా మెటీరియల్స్ని కానివ్వండి అరువుపై అన్నప్పుడు కొన్నప్పుడు ఏం చేస్తాము, కొనుగోలు చేసినప్పుడు అరువుపై కొనుగోలు చేసినప్పుడు మనం ఏం చేస్తాం, పర్చేజ్ వోచర్లో వేయడం జరుగుతుంది. దాన్ని ఏం చేస్తాము, F9 కింద మనం కన్సిడర్ చేస్తాము. అడ్జస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి
చేస్తాం. డిప్రిషియేషన్ కానివ్వండి, అవుట్ స్టాండింగ్ శాలరీస్ కానివ్వండి, అలాగే ఎసెట్స్ అనేవి అరువుపై కొనుగోలు చేసినా లేదంటే అరువుపై అమ్మినా కానీ జర్నల్ ఓచర్లో మనం ఎంటర్ చేస్తాము. అయితే దానికి కీ వచ్చేసరికి F7 కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంకులో నగదు డిపాజిట్ చేసినప్పుడు లేదా బ్యాంకు నుండి విత్డ్రాల్ చేసినప్పుడు కానీ లేదా డిపాజిట్ చేసినప్పుడు కానీ విత్డ్రాల్ చేసినప్పుడు కానీ ఇవన్నీ ఏం చేస్తాము, మనం కాంట్రా వోచర్లో మనం ఎంటర్ చేస్తాము. ఎందులో చేస్తాము? కాంట్రా వోచర్లో. దాన్ని F4 కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇదంతా మనం ఏంటి, వోచర్స్ కీ అనేది. పేమెంట్ వచ్చేసరికి F5, అలాగే రిసిప్ట్ వచ్చేసరికి F6, నెక్స్ట్ సేల్స్ వచ్చేసరికి F9, పర్చేస్ వచ్చర్ F9, అలాగే జర్నల్ ఓచర్ వచ్చేసరికి F7, అలాగే కాంట్రా ఓచర్ అనేది F4 కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ మనం చూసినట్లయితే మెథడ్ ఆఫ్ నెంబరింగ్. సెలెక్ట్ ఆటోమేటిక్ మాన్యువల్, యూజ్ అడ్వాన్స్ కాన్ఫిగరేషన్, నో ఆర్ ఎస్, యూజ్ ఎఫెక్టివ్ డేట్ ఫర్ ఓచర్స్. ఇఫ్ యూ సెట్ దిస్ ఆప్షన్ ఎస్ mean have a new data entry RA where you can entry voucher effective date. Next, make optional as default. Enabling this will make the voucher as optional voucher. Narration for each entry. Yes or no మనం అనేది పెట్టడం జరుగుతుంది. Enabling default accounting entries. Here you can set the default ledgers for accounting transactions. Print after saving voucher. Enabling will print the invoice immediately after saving. Next, deletion of new voucher type. To deletion the newly created voucher type, go to gateway of Tally, account information, voucher type, alt press Ctrl 1, delete అనేది మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ ఎంటర్ అనేది మనం చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, what are the GST voucher? GST give different types of and how this can be created in Tally. First మనం చూసినట్లయితే creation of GST vouchers in Tally. Tally provides option of creating different types of GST vouchers. మనకి Tally ఏం ప్రొవైడ్ చేస్తుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోచర్స్ని క్రియేట్ చేయొచ్చని మనకి తెలియజేస్తుంది. ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ వోచర్స్ కెన్ బి క్రియేటెడ్ ఇన్ టాలీ. అంటే ఇవన్నీ టాలీలో క్రియేట్ చేయడం జరిగింది. ఫస్ట్ సింగిల్ రేట్ జిఎస్టీ వోచర్ ఇన్వాయిస్ మనం కింద చెప్పుకోవచ్చు. మల్టీ రేట్ జిఎస్టీ వోచర్, సింగిల్ రేట్ జిఎస్టీ వోచర్, మల్టీ రేట్ జిఎస్టీ వోచర్, సేల్స్ అండ్ సర్వీస్ జిఎస్టీ ఇన్వాయిస్. అందులో ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే సింగిల్ రేట్ జిఎస్టీ వోచర్ అనేది ఎలా ఉంటుందంటే, దిస్ టైప్ ఆఫ్ వోచర్ ఈస్ క్రియేటెడ్ వెన్ ఆల్ వోచర్స్ ఆర్ టు బీ ఛార్జ్డ్ ఎట్ సింగిల్ రేట్ ఆఫ్ ట్యాక్స్. Sometimes we have to charge different tax rates depending on type of taxpayer or quantity sold. In such case, this type of voucher is not useful. In single tax rate, it will automatically charge the tax rate. Such that the accounting group ledger which is used choose this transaction have any defined two rates will be calculated on the rate which are defined by ledger creation. Next one is multi-rate GST voucher. Similarly, to generate a multi GST voucher, the
Tax rate are defined at each item. We select specify items. Tally ERP9 automatically select respects to tax rates and generate the invoice. Tax rates and generate the invoice. అసలు యాక్చువల్గా ఇన్వాయిస్ అంటే ఏంటి? అండ్ ఇన్వాయిస్ ఈజ్ ఏ కమర్షియల్ డాక్యుమెంట్ దట్ ఐటమైజేషన్ అండ్ రికార్డ్స్ ఏ ట్రాన్సాక్షన్ బిట్వీన్ బయ్యర్ అండ్ సెల్లర్. ఏంటి? ఇన్వాయిస్ ఈజ్ ఏ కమర్షియల్ డాక్యుమెంట్ that itemization and records a transaction between buyer and seller. If goods or services were purchased on credit, the invoice usually specifies the terms of the deals and provides information on the available methods on payment. Type of invoice may include receipt, a bill of sale, debit note or sales invoice. Next మనం చూసినట్లయితే సేల్స్ అండ్ సర్వీస్ GST invoice. Sales and service GST invoice. It is created when a businessman what to raise when invoice for an interest or an interstate sale of goods and service together. It is created when a businessman when to raise when invoice for an interstate or an interstate sale of goods and services together. Invoice for sales and services together is termed as composed supply, and you must determine the principal good and associated services like courier charges, packing charges, లేబర్ ఛార్జెస్ ఎక్సెట్రా. సేల్స్ అండ్ సర్వీసెస్ GST అనేది ఎలా వేస్తుంది అంటే అసోసియేటెడ్ సర్వీసెస్ లైక్ కొరియర్ ఛార్జెస్ కానివ్వండి, ప్యాకింగ్ ఛార్జెస్ కానివ్వండి, లేబర్ ఛార్జెస్ కానివ్వండి, ఇవన్నీ ఏంటి? ఇన్వాయిస్ ఫర్ సేల్ అండ్ సర్వీసెస్ టుగెదర్ termed as composed supply, and you must determine the principal good and associated with services. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫర్ క్రియేషన్ ఆఫ్ GST voucher type. For creation of GST voucher type, go to gateway of Tally, accounting information, inventory information, voucher type, creation of GST voucher type. ఫస్ట్ మనం ఏం చేయాలి? గో టు గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళాలి. నెక్స్ట్ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తాం. నెక్స్ట్ ఇన్వెంటరీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత వోచర్ టైప్ అనేది చేస్తాము. చేసిన తర్వాత క్రియేట్కి వెళ్ళి మనం చేయడం జరుగుతుంది. పేమెంట్ వోచరు, రిసిప్ట్ వోచరు, జర్నల్ వోచర్, సేల్స్ వోచర్ ఇవి. నెక్స్ట్ నేమ్, గివ్ ద నేమ్ ఆఫ్ న్యూ వోచర్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ GST ఇన్వాయిస్. alias చూసినట్లయితే గివ్ ద alias that is any alternative name if required in the case number alias is given. The voucher type creation screen is divided into 3 sections depending on various settings. First one is general, second one is printing, third one is name of class. General, printing, name of class. First one is general that include type of voucher, సేల్స్ కానివ్వండి, పర్చేస్ కానివ్వండి, పేమెంట్ కానివ్వండి, రిసిప్ట్ వోచర్ ఇవన్నీ ఎందులో ఉంటాయి? జర్నల్కి సంబంధించిన దాంట్లో టైప్ ఆఫ్ వోచర్ అనేది సేల్స్ వోచర్ ఉంటుంది, పర్చేస్ వోచర్ ఉంటుంది, పేమెంట్ వోచర్ ఉంటుంది, అలాగే రిసిప్ట్ వోచర్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. అబ్రివేషన్ మనం చూసినట్లయితే నెక్స్ట్ మెథడ్ ఆఫ్ వోచర్ నెంబర్ ఇన్ ఆటోమేటిక్ మాన్యువల్. Use effective days for voucher by default these options. Next options as no. If you want to enter effective days for voucher, then select it as S. అయితే select it as S. Next one, printing. The printing voucher after saving by
default this option is set to no. Printing voucher after saving, ఇందులో చూసినట్లయితే ప్రింటింగ్ వోచర్ ఆఫ్టర్ సేవింగ్, అయితే బై డిఫాల్ట్ దిస్ ఆప్షన్ ఈజ్ సెట్ టు నో. ఇట్ ఈజ్ సెట్ యాజ్ ఇట్ ఎనేబుల్స్ అండ్ ప్రింట్. యూజ్ ఫర్ పోస్ట్ ఇన్వాయిసింగ్ బై డిఫాల్ట్ ఈజ్ option is set as no by set as in. This option it enables to use the sales invoice. Next one is default title to print. Next, default bank. Declaration. Next one, declaration. ఇందులో చూసినట్లయితే నేమ్ ఆఫ్ క్లాస్లో చూసినట్లయితే క్రియేట్ ఏ వోచర్ క్లాస్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్లాస్ ఫీల్డ్. క్రియేట్ ఏ వోచర్ క్లాస్ అనేది చేస్తాము ఇన్ ద నేమ్ ఆఫ్ క్లాస్ ఫీల్డ్. సింగిల్ రేట్ జిఎస్టీ, మల్టీ రేట్ జిఎస్టీ ఇన్వాయిస్ అనేది మనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈజ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద input tax credit on purchase voucher. What is input tax credit and also explain the input tax credit on purchase voucher. The meaning of input tax credit can be easily understood when we take the words input and tax credit. Input are materials or services that a manufacturer purchase in order to manufacture his product or services. The tax credit means the tax procedures were able to reduce while paying his tax on output. The example by purchasing the input live paper, ink, etc. The manufacturer might have paid some money as tax afterwards. When he produces and sells the goods, some tax is gain received on finished product. In such case he can delete the tax paid by him on inputs out of amount of tax payable by him or output. This known as input tax credit. Definitions of input tax credit. Input tax means the CGST, SGST, IGST or GST. Input tax means the CGST, SGST, IGST or CGST. CGST అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, SGST అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, IGST అంటే ఇంటర్నేషనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. GST మీకు తెలుసు ఆల్రెడీ, చార్జ్డ్ ఆన్ ఎనీ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ మేడ్ ఆర్ ఇంక్లూడ్స్. IGST ఆర్ ఇంపార్టెంట్ అండ్ ట్యాక్స్ పేయబుల్ and rates charge provisions. Section 2 of 6.2. Definition చూసినట్లయితే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ సెక్షన్ ఆఫ్ 63. రికార్డ్ ఇన్ పర్చేస్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. రికార్డ్ ఇన్ పర్చేస్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అండర్ GST. Once we activate enable GST in a company, we can record the purchase of goods or services that attract
GST using a purchase voucher. Any GST paid on purchase of goods or services can be used as input tax credit. అంటే జిఎస్టీ అనేది ఎక్కువగా పర్చేస్ వోచర్ని యూస్ చేస్తూ ఉంటుంది. అంటే పర్చేస్ వోచర్ అనేది మనం కొనుగోలు చేసినప్పుడు రూపాయి కొనుగోలు చేసిన ఇవన్నీ రావడం జరుగుతుంది. అయితే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవన్నీ రూపాయి కొనుగోలు చేసినా కానీ దేని మీద చేసినా కానీ జిఎస్టీ అనేది పర్చేస్ వోచర్ని యూస్ చేస్తుంది. టాలీ ఆటోమేటికలీ క్యాలిక్యులేటెడ్ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇఫ్ కాన్ఫిగరేషన్ ఈజ్ డన్. టాలీ ఆటోమేటికలీ calculate the amount of input tax credit if configuration is done. టాలీ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తుంది ఏంటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని అంటే రికార్డింగ్ చేసిన విధానాన్ని బట్టి టాలీ అనేది ఆటోమేటిక్గా రికార్డ్ చేస్తుంది. ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ వోచర్ షోస్ ద పర్చేస్ ఫ్రమ్ లోకల్ డీలర్ విత్ ఇన్ స్టేట్. Following transaction voucher shows the purchase from local dealer within state. As the purchase is formal local dealer, the purchase or goods or services attracts both central tax and state tax. Purchase from rupees enterprises on 37,270 invoice number 10/5 with following information: 100 butter 45 each with input GST rate at 12%, that is 540 rupees, CGST 6% and SGST 6%, ₹270 rupees. 100 packs of coffee at 50 each with input GST rate at 5%, that is 250 rupees, CGST 2.5%, 120 rupees and SGST 2.5%, 125 rupees. ఫస్ట్ వన్ మనం ఏం చేయాలి? గో టు గేట్వే ఆఫ్ టాలీకి వెళ్తాము, అకౌంట్స్ ఇన్ఫర్మేషన్కి వెళ్తాము, వోచర్ అకౌంటింగ్ వోచర్కి వెళ్తాము. అకౌంటింగ్ వోచర్కి వెళ్ళాలి అంటే F9 అనేది మనం చేస్తాం. పర్చేజ్ అండ్ వోచర్ క్లోజ్ జిఎస్టీ, పర్చేజ్ అండ్ వోచర్ క్లోజ్ జిఎస్టీ. సప్లై ఇన్వాయిస్ నెంబర్ అనేది మనం వేసుకుంటాం. డిస్ప్లే ద సేల్స్ ఇన్వాయిస్ నెంబర్ ఆఫ్ సప్లయింగ్ ఏ పార్టీ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ 105. Date. Display the date on which the sales invoice was passed by the suppliers. In this example 3/7/2017. 3/7-2017. In party accounting, select suppliers ledgers or the cash. Ledgers in this example rupees enterprises. Fifth one, select the required items and specify the quantities and rates. Selected required items అంటే మనకి అవసరమైనటువంటి ఐటమ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అండ్ స్పెసిఫై ద క్వాంటిటీస్ and rates. In this example, butter 100 at 45 rupees. This in tally select the required items and specify the quantities and rates. In this example, butter 100 at 45 rupees. In tally screen we can see the figure. Tally మనకి ఏం చూపిస్తుంది? Tally we can see the figure.
One stock item that is butter is entered whose GST rate at 12% and said items is purchased from local suppliers automatically calculated in that is 4500 into 6 by 100 ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది 270 రూపీస్ అవుతుంది 4500 ఇంటూ 6 by 100 ఎంత వచ్చింది 270. ఇన్ టాలీ స్క్రీన్ అకౌంట్ ఓచర్ క్రియేషన్ అనేది we see second stock item that is copies entered whose GST rate is 5% and said item is purchased. Select the required items and specify the quantities and rates, and in this example butter 100 rupees at 45 rupees. In tally screen we can see the figure on stock item that is butter is entered whose GST rate 12% and said items is purchased from local suppliers automatically calculated. In it that is 4500 into 6 by 100 equal to 270. In tally screen account voucher creation we see second stock item that is copy is entered whose GST rate is 5% and said item is purchased from local suppliers automatically GST, CGST and SGST calculated. In it is 500 into 25 by 100 into 125 each and it added in previous total of SGST that is 2700 and new tax is 395 270 plus 125. Similarly in CGST also updated. We can also view the tax details by clicking A. Tax analysis click F1. Detailed view of the tax breakup it's shown. ఇక్కడ మనకి ఏం చెప్తుంది సెలెక్ట్ ద రిక్వైర్డ్ ఐటమ్స్ అండ్ స్పెసిఫై ది క్వాంటిటీస్ అండ్ రేట్స్. మనకి మనకు అవసరమైన అటువంటి ఐటమ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అయితే ఇన్ దిస్ ఎగ్జాంపుల్ బటర్ 100 at 45 rupees each. This example butter 100 at 45 rupees. In tally screen we can see the figure. One stock item that is butter is entered whose GST rate 12%. బటర్ అనేది మనం ఎంటర్ చేసాము, వన్ స్టాక్ ఐటెం కింద ఎంటర్ చేసాము. జిఎస్టీ అనేది మనకి ఎంత ఇచ్చాడు 12% అనేది ఇవ్వడం జరిగింది. అండ్ సెడ్ ఐటమ్స్ ఈజ్ పర్చేస్ ఫ్రమ్ లోకల్ సప్లయర్స్ ఆటోమేటికలీ క్యాలిక్యులేటెడ్. అంటే లోకల్ పర్చేసెస్ చేసినప్పుడు ఆటోమేటికల్గా క్యాలిక్యులేటెడ్ అయిపోతుంది. అయితే ఇన్ ఇట్ దట్ ఈజ్ 4500 into 6 by 100 equal to 270. 4500 into 6 by 100 equal to 270. In tally screen account voucher creation అనమాట. In tally screen లో account voucher creation we see second stock item that is copy is entered whose GST rate 5% and said item is purchased from local supplier automatically CGST and SGST calculated. In it is 5000 into 20 by 100 into 125 each and it is added in previous total of SGST that is 270 and new tax is 395. 270 plus 125 395. Similarly in CGST also updated. We can also view the tax details by clicking A.
tax analysis, click F1. Tax analysis, click F1. CGST also updated. We can also view the tax details by clicking A. Tax analysis, click F1. Detailed view of the tax breakup is shown.